నువ్వు ఒకటంటే నేను రెండు అంటా అన్నట్టుగా మాటలతో కబడ్డీ ఆడేస్తున్నారండి మన నాయకులు. మాటకి మాట, పంచికి పంచి బదిలిస్తూ తగ్గేదే ఆడేస్తున్నారు. బీఆర్ఎస్ మీద సీఎం రేవంత్ సారు మళ్ళీ ఫైర్ అయిపోయారు. ఈసారి ఆయన ఏం చెప్తారో చూద్దాం. సార్, లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా మీరు పని పాత్ర పెట్టేసి మాటి మాటికి ఢిల్లీకి వెళ్తున్నారని కూడా వాళ్ళు విమర్శిస్తున్నారు సార్ బీఆర్ఎస్ నాయకులు. మీరేమంటారు? ఫామ్ హౌస్లో పండుకుంటే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఉండదు. ఫామ్ హౌస్ సంగతి పక్కన పెట్టండి సార్. మీరు అన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు అని వాళ్ళు అడుగుతున్నారు సార్. ఎన్నిసార్లైనా వెళ్తాము ఢిల్లీకి, అదే అడుగుతున్నారు సార్ వాళ్ళు. ఇక్కడ పరిపాలన గాలికి వదిలిపెట్టేసి ఢిల్లీలో ఆయన ఏం చేస్తున్నాడు అని క్వశ్చన్ చేస్తున్నారు సార్. మీ కడుపు మంట మాకు తెలుసు, మీ దుఃఖము మాకు తెలుసు. సార్, వాళ్ళది కడుపు మంట కాదు, దుఃఖం కాదు సార్. అపోజిషన్లో ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు వాళ్ళు. మీరు పెడుతున్న కాకి గోలను మేము పట్టించుకోము. ఏంది సార్, వాళ్ళది మీకు కాకుగోల్లాగా కనిపిస్తుందా? కానీ మరి కాకుల్లా అయినా ఎందుకు గోల్ చేస్తున్నారు అని ఆలోచించాలి కదా. మీలాంటి వాళ్ళను అలా అరుస్తుంటే మాకు ఒక రకంగా ఉత్సాహం వస్తుంది. అంటే కాకి గోల మీకు కీరవాణి మ్యూజిక్ లాగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకు అని అంటే మీ బాధ, మీ దుఃఖం చూస్తుంటే మా కార్యకర్తలు సంతోషపడతారు. అదేం సంతోషం సార్, కోపం రావడం లేదా? అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది. ఈ కోపాలు తాపాలు పక్కన పెట్టండి సార్. మేమేమన్నా తప్పులు చేస్తుంటే విచారణ చేసుకోండి అని కేటీఆర్ సారు ఛాలెంజ్ చేశారు కదా. ఏమంటారు మీరు? మళ్ళీ విచారణ ఏంగానే చూసిరా నా మీద కేసులు పెడుతురని ఒకలా ఏడుపులు ఏడుస్తుంటాడు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, అవసరమైతే జైలుకు కూడా పోతా అని అన్నారు సార్ కేటీఆర్ గారు. వినలేదా మీరు? పెట్టూరి జైలు పోతానే ఆయన్నే అంటాడు. మరి పెడతారా ఆయన మీద కేసులు మీరా? నిన్న అనేది పేపర్లో చూసిన జైలుకు పోయిన వాళ్ళు అందరూ అయినరానా? అవును సార్, నేను కూడా చూసా. ఆ లెక్కన ముందుగాల వాళ్ళ చెల్లెలు పోయింది. మరి అట్లా కూడా ఈయనకు అవకాశం లేదు కదా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందా. జీవని ఎన్నికలు వస్తే మళ్ళీ బీఆర్ఎస్దే అధికారం అంటున్నాడండి ఆ పార్టీ మాజీ మంత్రి. 2023లో అధికారం కోల్పోయారు. 2024 జూన్లో డిపాజిట్లు కోల్పోయారు. ఇప్పుడు మెదడు కూడా కోల్పోయారు టీఆర్ఎస్ వాళ్ళు. మీరిచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేసేదాకా మీ మెడలు వంచుతాం అంటున్నారు సార్ కేటీఆర్ సారు. సైకో రామ అంటే తెలుసు కదా. సైకో రామా? ఏమో నాకు తెలీదు. ఎవరు సార్? అంతే. పేరు చెప్పమంటే అలా దాటేస్తారేం సార్? ఇక ఆయన పరిస్థితి ఆయనకే అర్థం కావట్లేదు. కేటీఆర్ పరిస్థితి ఏమైంది ఇప్పుడు? ఆయన పక్కలో ఉన్న వాళ్ళే పక్కకు వచ్చి ఫోన్ చేస్తారు. అన్న ఇటు పిచ్చిలేసినట్టుంది, ఏందో మాట్లాడుతుండు. అంటే ఇందాక మీరు అన్నది కేటీఆర్ సార్ గురించా? అదేంది సార్ అంత మాట అన్నారు? కాబట్టి ఇప్పటి నుంచి సైకో రామని ఫిక్స్ అయిపోతుంది. మీరు ఫిక్స్ అయ్యారు కదా, జనాలు ఏం ఫిక్స్ అవుతారో, ఎవరిని ఫిక్స్ చేస్తారో వాళ్ళ ఇష్టం. అది ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు.